హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక కొత్త ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత హౌస్లో నిజంగా బిగ్ బాస్ హౌస్ ఇది తెలుగు బిగ్ బాస్ హౌస్ అనేటట్టు అనిపిస్తుందండి. నా స్టేట్మెంట్ని మీరు నిజంగా ఏకీభవిస్తే ఒక లైక్ వేసుకోండి. అసలు చాలామంది తెలుగు వాళ్ళు ఉండడం, టేస్టీ తేజ, హరితేజ, విష్ణుప్రియ, నైని పావని, వీళ్ళందరూ చూడంగానే ఓకే, ఇప్పుడు మనకు తెలుగు మంచిగా వినిపిస్తుంది, ఇది మన హౌస్ అనేటట్టు అనిపిస్తుంది. ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఎక్స్పెషల్లీ యష్మి అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ 99.99 ఉన్నాయి. ఎందుకు అని మనం మాట్లాడుకుందాము. యష్మి బ్యాడ్ కాదు యాక్చువల్లీ, బట్ ఆవిడ చేసిన మాటలు, ఆవిడ మాట్లాడే విధానం మనని శోభా శెట్టిని అయితే గుర్తు చేస్తున్నాయి. ఆవిడ చేసిన కొన్ని తప్పులు మాట్లాడుకుందాము, అండ్ ఆవిడ పాజిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాము. లైక్ ఫస్ట్ ఆమె వాయిస్, ఏం మాట్లాడినా కానీ గట్టిగా మాట్లాడము. ఆవిడ ఏ క్లాన్లో ఉంటే వాళ్ళకి ఆ క్లాను తప్పైనా రైట్ అయినా వాళ్ళే గెలవాలి అని అనుకోవడము. ఈవెన్ లైక్ సంచాలక్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానము, మణికంఠని టార్గెట్ చేసే విధానము. ఓకే, ఏదో ఇష్యూ వచ్చిందిలే వదిలేయని అనదు ఆమె ఎలా అంటే ఇంకా ఒక ఇష్యూ వస్తే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసే మనస్తత్వం ఉంటుంది. అలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండడం చాలా ఆడియన్స్కి నచ్చదు. అండ్ ఆవిడ టార్గెట్ చేసే విధానమే బయట అందరికి పోర్ట్రే అవుతుంది. లైక్ చాలా అంటే చాలా నెగిటివ్ వచ్చేసింది ఆవిడ మీద. ఎస్పెషల్లీ మణికంఠని టార్గెట్ చేసే దగ్గరే ఆవిడ చాలా నెగిటివిటీ ఎదుర్కొంటుంది. ఎందుకంటే అందరూ ఒకళ్ళని టార్గెట్ చేస్తే డెఫినెట్లీ అతను సింగిల్ అయిపోతాడు. సింగిల్ అయిపోవడం వల్ల బయట అతను ఆడినా ఆడకపోయినా అంటే క్యారెక్టర్ వైజ్ మణికంఠ కొంచెం మైండ్ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి అతని గురించి చాలా పాజిటివ్గా అయితే బయట తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఈ క్యాలిక్యులేషన్స్ అందరూ చేసుకుంటారు. లైక్ యష్మి మాటలు, యష్మి ఆటలాడే విధానం, ఆ సైకో బిహేవియర్, లైక్ ఫస్ట్ క్లాన్ చీఫ్ అయినప్పుడు ఆవిడ మాట్లాడే మాటలు అండ్ పృథ్వీతో కలిసి చేసిన అరాచకాలు, ప్రేరణని ఎలాగ వాళ్ళు భయపెట్టి ఒక చీఫ్గా ఉన్నప్పుడు సంచాలకుగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలు నిజంగా చూస్తుంటే ఎవరికి యష్మి అంత త్వరగా నచ్చదు. బట్ ఆవిడ ఇలా చెప్తుంది అంటే చెప్పడం ఏమో గట్టిగా డిఫెండ్ చేసుకుంటుంది, మాట్లాడుతుంది. ఈవెన్ నిన్న కూడా మెహబూబ్తో కానీ, రోహిణితో కానీ, అండ్ నైని పావనితో కానీ వీళ్ళందరితో ఆవిడ డిఫెండ్ చేసే విధానము అసలు అది హౌస్ ఎగిరిపోయిద్దా అనేటట్టు మాట్లాడుకుంటుంది. అదే ఆవిడ డిఫెండ్ చేసుకుని చెప్పేటప్పుడు నేను అలా చెప్పలేదు మణికంఠ వెళ్ళి కన్సోల్ చేశాను అలా అంటే అది కనిపించట్లేదు. ఈవెన్ 24 hours చూసినా కానీ అది ఎంతో ఆవిడ మంచి చేసినా కానీ మనకు ఈవిడ మంచి చేస్తుందని అనిపించట్లేదు. ఎందుకంటే ఆవిడ బిహేవియర్ అలా అయిపోయింది. ఆవిడ వాయిస్ కూడా లేదు, ఈవిడ చాలా కన్నింగ్గా గేమ్ ఆడడానికి వచ్చింది తప్ప మంచిగా అయితే ఆడట్లేదు అనేది ప్రతి అందరికీ తెలిసిపోతుంది అలాగా. సో ఈ వీక్ అయితే ఆవిడ సర్వైవ్ అవ్వడం అంటే చాలా 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 కష్టం. మేబీ ఇప్పుడు సీత కొంచెం పర్లేదు, మంచిగానే ఆడుతుంది. విష్ణుప్రియ అయితే వెళ్ళదు, సీత వెళ్ళదు ప్రస్తుతానికి ఈ వీక్ అయితే వెళ్ళదు. బట్ బాటమ్ 2లో సీత అండ్ యష్మి అయితే రావచ్చు. మెహబూబ్ అయితే మొన్నే వచ్చాడు కాబట్టి వెళ్ళడు. గంగవ్వకి ఇచ్చిన వేస్ట్ రీజన్తో గంగవ్వ నామినేట్ చేశారు. బట్ గంగవ్వ ఈ సో స్వీట్, ఆవిడైతే అస్సలు వెళ్ళదు. అండ్ ఎవరు వీళ్ళే కదా ఉన్నది, పృథ్వీ అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి పృథ్వీ అయితే ఇప్పుడే వెళ్ళడు. అండ్ నిఖిల్ రాలేదు కాబట్టి లైక్ నామినేషన్స్లోకి, సో నిఖిల్ ఓట్స్ కొంచెం యష్మికి పడే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాము ఏమవుతుందో. బట్ నాకైతే ఆవిడ బిహేవియర్ వల్లే ఆవిడ అలా చేసుకుంది. గేమ్ పరంగా అయితే గట్టిగా ఆడుతుంది కానీ బట్ ఆవిడ బిహేవియర్ వల్ల అలా చేసుకుంది. ఎస్పెషల్లీ మణికంఠ ఫ్యాన్స్కి అయితే అసలు ఈవిడ యష్మి అయితే అస్సలు నచ్చదు కాబట్టి డెఫినెట్లీ ఆవిడకైతే ఓట్ చేయరు. అండ్ బయట నెగిటివిటీ కూడా అలాగే స్ప్రెడ్ అయింది కాబట్టి చూద్దాం ఏమవుతుందో. సో మీరైతే వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం, చాలా వస్తున్నాయి.